and namaste. Welcome to our favorite cookery show, Agricole Refined Sunflower Oil, మీ ఇంటి వంట. ఈ రోజు మీ ఇంటి వంట సోమాజిగూడలో ఉన్న బేకర్స్ ఇన్ కి వచ్చేసింది. ఈ రోజు న్యూ ఇయర్ సందర్భంగా ఒక స్పెషల్ కేక్ ని కూడా ఇక్కడ మన చెఫ్ ద్వారా చేసి మనం కూడా నేర్చుకుందాం. సో మరి ముందుగా మన వంటలు స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు మనం సోమాజిగూడ బేకర్స్ ఇన్ లో ఉన్నామండి. ఇక్కడ మనతో పాటు చెఫ్ సుధీర్ గారు ఉన్నారు. రేపే న్యూ ఇయర్ కదా, సో మరి న్యూ ఇయర్ స్పెషల్ గా ఈ రోజు మన మీ ఇంటి వంట వ్యూవర్స్ కి ఏ స్పెషల్ ఐటమ్ చేసి చూపించబోతున్నారో అడుగుదాం. హాయ్ సుధీర్ గారు. హలో మేడం. ఫస్ట్ మీకు కూడా న్యూ ఇయర్ విషెస్. సో రేపే కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. రేపే కాబట్టి చాలా సందడి బేకరీలో ఉంటుంది కదా, కేక్స్ హడావుడంతా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అవునండి. సో ఎలా ఉంది మీకు ఆర్డర్స్? బాగున్నాయా? చాలా బాగున్నాయి. సో మీ బేకర్స్ ఇన్ స్పెషల్స్ ఏంటి అసలు కేక్స్ లో? చాక్లెట్ గార్నిషింగ్ కేక్స్, లగ్జరీ కేక్స్, ఫ్యాన్సీ కేక్స్, ఆల్ వెరైటీస్ ఆఫ్ టార్ట్స్, డిజర్ట్స్, ప్లమ్ కేక్, ఫ్రూట్ కేక్, డ్రై కేక్స్. సో కేక్స్ లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని బేకర్స్ ఇన్ లో దొరుకుతాయి. అవునండి. సో ఈ రోజు మీ ఇంటి వంట వ్యూవర్స్ కి ఏ కేక్ తయారు చేసి చూపిస్తున్నారు? న్యూ ఇయర్ స్పెషల్ కేక్ ప్లమ్ కేక్ చేద్దాం. న్యూ ఇయర్ స్పెషల్ కేక్ ప్లమ్ కేక్. సో ప్లమ్ కేక్ ఈజీయా కొంచెం కష్టమా తయారు చేయడం? ఈజీ అండి. ఈజీయేనా? సో మరి ప్లమ్ కేక్ కి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. షుగర్ పౌడర్, మైదా, కేక్ మార్గరిన్, బేకింగ్ పౌడర్, ఎగ్స్, డ్రై ఫ్రూట్స్, పైనాపిల్ ఫ్లేవర్, వెనిలా ఫ్లేవర్, స్వీట్ ఆరెంజ్ ఫ్లేవర్, క్యాషూ నట్స్, క్యారమల్ కలర్. సో న్యూ ఇయర్ స్పెషల్ ప్లమ్ కేక్ మొదలు పెడదామా తయారు చేయడం? ఓకే అండి. ఏం కావాలి? ఫస్ట్ బౌల్ తీసుకోవాలండి. బౌల్లో షుగర్ పౌడర్ 100 grams, కేక్ మార్జిన్ 100 grams, ఏంటి కేక్ మార్గరిన్ అంటే ఇది డాల్డా, ఎలా ఉపయోగపడుతుంది? డాల్డా అండి. సో జనరల్ గా బేకరీ ఐటమ్స్ అనగానే ఒక స్మెల్ ఉంటుంది కదా, ఒక స్వీట్ స్మెల్. అసలు ఐటమ్స్ దగ్గరికి రాగానే బేకరీలోకి ఎంటర్ అవగానే అలా తినాలనిపిస్తూ ఉంటుంది. ఏమన్నా కలుపుతారా మీరు సెపరేట్ గా ఇంట్లో చేసిన వాటికంటే? లేదండి, అన్ని ఒరిజినల్ గా డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి క్వాలిటీగానే తయారు చేస్తాం. కలపడానికి స్పెషల్ అట్రాక్షన్ ఏం చేయమండి, ఉన్నవే వేస్తామండి. ఓకే. ఆ స్మెల్ రావడానికి స్పెషల్ గా ఏం చేయరు, మీరు యూజ్ చేసేవి చాలా క్వాలిటీ యూజ్ చేస్తారు. అవును మేడం. ఓకే. అయితే షుగర్ పౌడర్ అలాగే డాల్డా టైప్ కేక్ మార్జిన్ ఇవి రెండు కలుపుకోవాలి బాగా. అవునండి. ఒక 2 minutes కలిపిన తర్వాత క్రీమింగ్ అవ్వాలండి. క్రీమింగ్ ఇలా రావాలి పైకి. దీనికి క్వాంటిటీ 100 grams 100 grams షుగర్ పౌడర్ అండి, 100 grams కేక్ మార్జిన్ అంటే చేయడంలోనే తెలిసిపోతుంది మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ అని. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 12 years నుంచి చేస్తున్నాం. 12 years నుంచి. ఇప్పుడు ఎగ్ యాడ్ చేసుకోవాలండి, ఒక్కొక్కటి మీరు వేస్తుండండి. ఇంకా ఎల్లో కూడా వేసేయచ్చు కదా? అవునండి. అంటే మనం మెల్లిగా వేసుకుంటూ మొత్తం కలుపుకుంటూ మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఉండాలి. పెరుగులా అవ్వాలి ఇది. మనం కలుపుతుంటే వెయిట్ లెస్ అవుతూ ఉండాలి, స్మూత్ గా కొంచెం వేయండి. సో ఇంతకు ముందు యాడ్ చేశారు కదా కేక్ మార్జెంట్ సమ్ మార్గరెంట్ అని. అవునండి. ఇది అందరికి దొరకపోవచ్చు కదా ఇంట్లో. డాల్డాతో కూడా చేసుకోవచ్చు మేడం. ఇంట్లో అది దొరకని వాళ్ళు డాల్డా యూజ్ చేసుకోవచ్చు. అవును మేడం. మొత్తం బాగా కలిసిపోవాలి, కర్డ్ లా అయిపోవాలి కదా. చూడడానికి కర్డ్ లా కనిపించాలి. న్యూ ఇయర్ అంటే స్పెషల్ గా కేక్స్ చాలా మంది అసలు చాలా సేల్స్ ఉంటాయి కదా, ఏవి ఎక్కువ సేల్ అవుతున్నాయి? ప్లమ్ కేక్స్ అండి, చాక్లెట్ వెరైటీ కేక్స్, లగ్జరీ కేక్స్ ఇవన్నీ బాగా సేల్ అవుతాయి బాగా. ఇక్కడ ప్లమ్ కేక్స్ చాలా బాగుంటాయి కదా. ఆల్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, టేస్ట్ బాగుంటుంది చాలా. ఇప్పుడు క్యారమల్ యాడ్ చేసుకోండి, క్యారమల్ కలర్. సో కర్డ్ లా అయిపోయింది, తర్వాత క్యారమల్ కలర్ యాడ్ చేసుకోండి. 1 spoon సరిపోతుందా? 2 spoons అండి. 2 spoons క్యారమల్ కలర్. ఓన్లీ కలర్ కోసమే కదా ఇది? టేస్ట్ కూడా ఉంటుంది. టేస్ట్ కూడా షుగర్ తో తయారు చేస్తారు. స్వీట్ టేస్ట్, స్వీట్ ప్లస్ కలర్ చూడడానికి బాగుంటుంది. సరిపోతుందా? సరిపోతుందండి. ఇప్పుడు ఫ్లవర్ విత్ బేకింగ్ పౌడర్. ఫ్లవర్ విత్ బేకింగ్ పౌడర్ రెండు కలిపి యాడ్ చేయాలా లేకపోతే విడివిడిగా? 5 grams బేకింగ్ పౌడర్ వేయాలండి. దాంట్లో 1 spoon సరిపోతుంది. ఫస్ట్ ఇది వేనా? దాంట్లోనే దీంట్లో వేనా? అవునండి. చూడండి సరిపోతుంది చాలు. మొత్తం మనం అందులో యాడ్ చేసుకోవాలా? ఒక 1 spoon బేకింగ్ పౌడర్ అలాగే 1 cup మైదా రెండు కలుపుకొని ఈ ప్లమ్ కేక్ మిశ్రమానికి యాడ్ చేసుకుంటున్నాం. సో జనరల్ గా కేక్స్, అందులోనూ మామూలు కేక్స్ అంటే బేకరీస్ లోనే దొరుకుతాయి, టేస్ట్ బేకరీలోనే బాగుంటుంది అంటారు కదా, ఇంట్లో తయారు చేసుకోవచ్చా ఈజీగా? ఇంట్లో కూడా చేసుకోవచ్చు మేడం. మరి ఇవన్నీ ఎక్కువ దొరకనివి ఏమైనా ఉంటే దానికి ఆల్టర్నేట్స్ చెప్తా ఉంటారా మీరు? అన్ని దొరుకుతాయి, సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి మేడం. ఎక్కడైనా సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి. ఇప్పుడు మీరు అన్ని ఇంట్లో వాడేవే వాడుతున్నారు? అవును మేడం. సో స్వీట్ ఆరెంజ్, పైనాపిల్, వెనిలా 3 flavors యూజ్ చేస్తున్నాము. హాఫ్ స్పూన్ సరిపోతుందా? సరిపోతుంది. పైనాపిల్ ఫ్లేవర్ 1/2 spoon, వెనిలా ఫ్లేవర్ 1/2 spoon. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయండి. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ ఇవేమేమి యూజ్ చేస్తారు ఇందులో? మొత్తం చెర్రీ,
బ్లాక్ కిస్మిస్, లెమన్ పీల్, కట్ పీల్, టూటీ ఫ్రూటీ. అన్ని పీసెస్ కట్ చేసుకున్నారు, మొత్తం వేసేసుకున్నామా? వేసేయండి. అంటే ఎక్కువ ఉండాలా డ్రై ఫ్రూట్స్? ప్లమ్ కేక్ స్పెషల్ ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయండి, అందుకే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేస్తాం. ఓకే, అయిపోయింది, మిక్స్ అయిపోయింది మేడం. దీన్ని మనకు కావాల్సిన బౌల్లో వేసుకోవాలి. కేక్ టేస్ట్ దాన్ని చేసిన దాన్ని బట్టే ఉంటుంది అంటారు కదా, బాగా కలపడంలో, బాగా మిక్స్ చేయడంలో. మరి ఎక్స్పీరియన్స్ లో మీరు ఎక్కడ బాగా నేర్చుకున్నారు వర్క్? 12 years నుంచి నేను ఇక్కడే పని నేర్చుకున్నాను, ఇక్కడే చేస్తున్నాను. స్టార్టింగ్ నుంచి ఇక్కడే బేకర్స్ ఇన్? ఓ గ్రేట్. 12 years నుంచి ఇక్కడే చేస్తున్నారు. అంటే మీకు అప్పటికి తర్వాతకి ఏమన్నా మీలో నేను బాగా చేస్తున్నాను, ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యాను అనిపించింది? ఇంకా అయ్యాను, ఇంకా అవ్వాలండి, ఇంకా నేర్చుకోవాలి. ఇంకా దట్స్ గ్రేట్. అంటే నాకు వచ్చు అని చెప్పట్లేదు, ఇంకా నేర్చుకుంటాను అంటున్నారు. చాలా నేర్చుకోవాలి. ఓకే, అంటే ఇంకా స్పెషల్స్ వస్తూనే ఉన్నాయి కదా రాను రాను, ఎప్పటికైనా ఫుడ్ ఐటమ్స్ లో కానీ ప్రతి దానిలో ఏవో చేంజ్ వస్తూనే ఉంది. సో ఆ చేంజెస్ అన్ని మీరు ఫాలో అవుతున్నారు, ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటున్నారు. చెఫ్ అంటే జనరల్ గా నాన్ వెజ్ ఐటమ్స్ నార్మల్ చెఫ్స్ ఉంటారు. కేక్ కి ఎందుకు అనిపించింది ఇలా, ఎందుకు వచ్చారు కేక్స్ సైడ్? కేక్స్ అంటే అందరూ చాలా ఇష్టపడతారు మేడం, చిన్న పిల్లలు ఎవరైనా చూడడానికి క్రీమింగ్ గార్నిష్, ప్లమ్ కేక్ లో ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి అందుకని ఇవి నేర్చుకుంటే బాగుంటుంది. ఓకే, చిన్నప్పుడు మీరు బాగా తినేవాళ్ళు? అవును మేడం, నేను చేస్తా కదా మేడం, నేను డైలీ తింటాను. డైలీ ఇప్పుడు కూడా తింటారా? నేను వేసిన ప్రోడక్ట్ నేనే కదండి శాంపిల్ చూస్తా అండి తప్పకుండా. అందులో మీరు చేసినప్పుడు కూడా చాలా పద్ధతిగా అన్ని ప్రికాషన్స్ అన్ని ఫాలో అవుతున్నారు. హెడ్ క్యాప్ కానీ, హ్యాండ్ కి గ్లౌస్ కానీ అన్ని క్లియర్ గా, మొత్తం మీ డ్రెస్సింగ్ అంతా కూడా చాలా నీట్ గా ఉంది. థాంక్యూ మేడం. తర్వాత ఏం చేయాలి? దీన్ని డైరెక్ట్ మనకు కావాల్సిన మౌల్డ్ లో వేసుకొని ఓవెన్ లో వేసి బేక్ చేయాలి. ఓకే, మౌల్డ్స్ రెడీగా ఉన్నాయి కదా? సో మౌల్డ్స్ రెడీగా పెట్టుకున్నారు, ఒకటి కొంచెం పెద్దది, దీని మీద కొంచెం చిన్నది. ఇదే మనకి కేక్ షేప్ వచ్చేస్తుందా? దీంట్లో బేకింగ్ పౌడర్, ఎగ్ ఇవన్నీ ఉంటున్నాయి కదా, పైకి వచ్చేస్తుంది, ప్రూఫింగ్ వచ్చేస్తుంది. బేకింగ్ లో దీనికి కావాల్సిన ఆకారం రింగ్ ఆకారం వస్తుంది. అంటే షేప్స్ ఇంకా కూడా మనకు కావాల్సిన మనం ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారం వేసుకోవచ్చు. సో మోల్డ్స్ లో కూడా వేసేసాము. దీనిపైన క్యాషూ నట్ గార్నిషింగ్ చేయాలి. క్యాషూ నట్ తో గార్నిషింగ్ ఇప్పుడే చేసుకోవాలి, ఎందుకంటే మనం ఇప్పుడు దీన్ని ఓవెన్ లో పెట్టాలి కదండి. అవును మేడం, బేకింగ్ చేయాలి కాబట్టి. ఒకవేళ కొంతమంది ఇళ్లలో ఓవెన్స్ ఉండవు, అలానే విలేజెస్ లో కొంతమందికి ఓవెన్స్ ఉండవు. సో ఓవెన్ లేకపోతే ఎలా చేయాలి? స్మాల్ సైజ్ ఓవెన్ సరిపోతుంది మేడం, మైక్రో ఓవెన్ టైప్ ఒక చిన్న ఓవెన్ వస్తుంది కదా, అలాంటి ఓవెన్ చేసుకోవచ్చు. అసలు లేకపోతే ఓవెన్ లేకుండా అంటే ప్లమ్ కేక్ అవ్వదు మేడం. సో మామూలుగా ఇంకేమైనా ఓవెన్ లేకుండా జస్ట్ శాండ్ మీద కానీ లేకపోతే కుక్కర్ లో కానీ అలా పెట్టుకుని చేసుకునే ఉంటాయి కదా మేడం. క్యారమల్ కస్టర్డ్ కొన్ని అయితే చేసుకోవచ్చు ఓవెన్ లేకుండా. సరిపోతుందండి. సో గార్నిషింగ్ కూడా అయిపోయింది కదండి. ఎంతసేపు పెట్టాలి ఓవెన్ లో? ఎంత టైం? టెంపరేచర్ 200 డిగ్రీ సెంటీగ్రేడ్ లో 10 minutes పెట్టాలి మేడం. ఆ తర్వాత 180 డిగ్రీ సెంటీగ్రేడ్ లో 35 minutes పెట్టాలి. టోటల్ 45 minutes బేకింగ్ టైం. సో మొత్తం 45 minutes. ఓకే, మరి ఓవెన్ లో పెడదాము. ఇప్పుడు దీన్ని 200 టెంపరేచర్ సెట్ చేసామండి, ఆల్రెడీ సెట్ అయిపోయింది. మనం ఇప్పుడు డోర్ ఓపెన్ చేసి 200 దగ్గర 10 minutes, 185 దగ్గర 35 minutes అండి. సో తర్వాత 185కి ఆటోమేటిక్ వెళ్ళిపోతుందా, మనం సెట్ చేసుకోవాలా? ఇది టైం అయిన తర్వాత ఇది సైరన్ వస్తుందండి. వచ్చిన తర్వాత మనం మనకు కావాల్సిన టెంపరేచర్ తగ్గించుకొని మళ్ళీ టైం సెట్ చేసుకోవాలండి. టైం అయిపోయిన తర్వాత మళ్ళీ సైరన్. ఓకే, 10 minutes తర్వాత మనం వచ్చి సెట్ చేసుకోవాలి. సో అంటే మనం ఈ ప్లమ్ కేక్ తయారు చేసుకోవడానికి 45 minutes ఓవెన్ లో బేక్ చేసుకోవాలి. 45 minutes సరిపోతుందా, ఇంకేనా ఎక్కువ పెట్టాలంటారు? సరిపోతుందండి. 45 minutes. ఒకసారి చూసి అవ్వకపోతే ఒక 2-3 minutes పెట్టుకోవచ్చు అండి. మినిమం టైం అయితే 45 minutes కరెక్ట్ గా బేక్ అవుతుందండి రెసిపీ ప్రకారం. ఓకే, 45 minutes కి కంప్లీట్ అయిపోతుంది. సో టైం కూడా అయిపోయినట్టుంది, ఒకసారి చూద్దామా? అయిపోయింది. తీసేయచ్చు కదా? తీసేయచ్చు. సో ఇందాక మనం వేసినప్పుడు వాల్యూమ్ తక్కువ ఉంది, ఇప్పుడు వాల్యూమ్ పెరిగింది కూడా కదా, ఉబ్బాయి. తీసేద్దామా? ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్ ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది. చెఫ్ సుధీర్ గారు చేసిన న్యూ ఇయర్ స్పెషల్ ప్లమ్ కేక్ వేడివేడిగా రెడీ అయిపోయిందండి. ప్లమ్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మరొకసారి మీకోసం. ప్లమ్ కేక్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: షుగర్ పౌడర్, బేకింగ్ పౌడర్, పైనాపిల్ ఎసెన్స్, స్వీట్ ఆరెంజ్ ఎసెన్స్, వెనిలా ఎసెన్స్, మైదా, డ్రై ఫ్రూట్స్, క్యారమెల్ కలర్, ఎగ్స్, కేక్ మార్గరిన్. ప్లమ్ కేక్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో 1 కప్పు షుగర్ పౌడర్, 1 కప్పు కేక్ మార్గరిన్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 2 eggs వేసి
బీట్ చేసుకుని 1 కప్పు మైదాలో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి కలుపుతున్న మిశ్రమంలో వేసి మొత్తాన్ని కలిపాక 1/2 టేబుల్ స్పూన్ స్వీట్ ఆరెంజ్ ఎసెన్స్, 1/2 టేబుల్ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్, 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి మొత్తం కలిపిన తర్వాత ట్రేలో వేసుకుని జీడిపప్పుతో గార్నిష్ చేసి ఓవెన్లో 200 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్, 185 డిగ్రీస్లో 35 మినిట్స్, టోటల్గా 45 మినిట్స్ బేక్ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. సుధీర్ గారు, ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్ ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది కదా? అవునండి. సో టేస్ట్ చేద్దాము. ఇందాక మీరు అన్నారు కదా ఏ కేక్ అయినా సరే నేను టేస్ట్ చేస్తాను ఫస్ట్ అని. ఫస్ట్ మీరు టేస్ట్ చేయండి, ఇద్దరం కలిసి చేద్దాం. చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడే చేశారు కదా, టేస్ట్ చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ గా ఉంది. థాంక్యూ మేడం. చాలా ఈజీ అండి, ఓవెన్ ఉంటే చాలు. 45 మినిట్స్ ఓవెన్ లో పెట్టుకోవాలి, అలాగే ఒక 10 మినిట్స్ మనం కలిపేసుకోవాలి ఉన్నవన్నీ కదా. సో నైస్, అలాగే టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుంది.